రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. త్రిబుల్ ఉత్తర భాగంలో 4 లైన్ల ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 5 భాగాలుగా విభజించి 7,104 కోట్ల రూపాయలతో మొత్తం 161.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. 2 ఏళ్లలో త్రిబుల్ నిర్మాణం పూర్తి చేయాలని నిబంధనలో పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, తన కృషి దక్కిన ఫలితమే త్రిబుల్ టెండర్లు అని అన్నారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజని చెప్పారు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్నోసార్లు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారని, కేంద్ర మంత్రి గడ్కరీకి ఎన్నోసార్లు వినతులు ఇచ్చామన్నారు. త్రిబుల్ తెలంగాణ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్ లాగానే ఆర్ఆర్ఆర్ సూపర్ గేమ్ చేంజర్ అవుతుందని అన్నారు. 5 భాగాలుగా ఉత్తర భాగం ఆర్ఆర్ఆర్ పనులు చేపడతామని, కాంగ్రెస్ పార్టీ ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం ఇదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.